అమ్మా అయ్యో అమ్మా యశ్వంత్ గారికి ఫోన్ చేస్తాను, సత్యానికి ఫోన్ చేయాలి లేకపోతే. అన్న సత్య అన్న, ఈ ముసలిది ఎందుకు లేయట్లేదన్నా? ఏమన్నా నాకు అన్న ఎందుకు నాకు భయం వేస్తుందన్నా? ముసలిది ఏమి లేయట్లేదన్నా? అమ్మా అమ్మా లక్ష్మమ్మ, ఇంటి పక్కన కూడా ఎవరు లేరు, సాజిత్ కూడా లేడన్నా, ఇక్కడ ఎవరు లేరు. అమ్మా అయ్యో అమ్మా ఎంత పని అయిందమ్మా? అమ్మా మంచిగా వీడలు ఇచ్చేదాన్ని కదమ్మా మాకు. అయ్యో అమ్మకి ఇక్కడ ఎవరు లేరు. అమ్మా అమ్మ లేయమ్మా, ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా నవ్వుతూ ఉంటుంటు కదమ్మా. అయ్యో దేవుడా. అమ్మ లేయమ్మా, సత్యానికి ఫోన్ చేసిన అమ్మ వస్తాడంటే ఇప్పుడు, బాలుగుని ఫోన్ చేసిన. అమ్మ లేయమ్మా. అమ్మా అయ్యో ఇంటి పక్కన కూడా ఎవరు లేరే. ఇప్పుడు 10 దానికన్నా ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారో మరేమో. హలో, ఇక్కడ కమ్మ లక్ష్మమ్మ అని రాకేష్ మాస్టర్ వైఫ్, తను లేవట్లేదండి, ఎంత లేపినా లేవట్లేదు. అదే హాస్పిటల్కి తీసుకోమని ఫోన్ చేసిన అంబులెన్స్కి. ఇది కృష్ణానగర్ దగ్గర లొకేషన్ పెట్టాలా సార్? పెడుతుంది సార్. అమ్మా అమ్మ లేయమ్మా, ఇంట్లో ఏమైనా పెట్టింది ముసలిది, చచ్చిపోయింది. ఇంట్లో ఏమైనా పెట్టిందో ఏమో ముసలిది, రాకముందు అన్నీ తీసేసుకోవాలి. అట్లా సచ్చింది ముసలి, మన కొన్ని డబ్బులు ఇచ్చింది, అవి ఆడ పెట్టింది ఏమో. ఇక్కడ పెట్టింది ముసలి, సస్తే వచ్చింది కానీ డబ్బులు ఎంతుంది. ఓ ముసల్దానా, ముసల్దానా లే, చచ్చిపోయిందానా? ఈ ఉంగరాలు కూడా ఎందుకు ముసల్దానికి? అని రాకముందు అని పీకేసుకోనా? రావట్లేదు, షాక్ లేదా? నా మీదకి రాగలదా? ఇంత డబ్బులు ఇక్కడ ఎందుకు పెట్టిందా? ఓ ముసలి లే, ముసలి చచ్చిపోయినది ఆడలేస్తుంది ముసలి. ముసలి సస్తే వచ్చింది, అన్నీ తీసేసుకుంటున్నా. డబ్బులు పెట్టింది ఇక్కడ, దేవుడి దగ్గర డబ్బులు పెడుతున్నా, బాబా దగ్గర పెడుతున్నా, వినాయకుడి దగ్గర పెడుతున్నా అన్నది ముసలి. ఒక్క పైసా పెట్టలేదు ఇక్కడ, ఆడ పెట్టలేదు. అన్ని బ్యాగులలో ఏం పెట్టలేదు, అన్నీ ఇవే గాజు బంగారు. కానీ మళ్ళా వాళ్ళు వస్తే మనం పడతారు. అమ్మా అమ్మో ముసల్లానా లేయే, ముసల్లారా, ఓ ముసల్లారా. అమ్మా తల్లి లేయి, తల్లి సచ్చింది బతికింది. అమ్మా లేయమ్మా, చెప్పడన్నా చెప్తా. ఇంత మళ్ళీ చచ్చిపోయేటప్పుడు ఎక్స్పోజింగ్ చచ్చిపోయింది ముసలిది. ఏం పోయే కాలం వచ్చింది దీనికి, ముసల్దానికి. ఇంకే డబ్బులు ఆడబెట్టిన వాళ్ళు, పులివిందలు ఇచ్చిన డబ్బులు, ఇన్ని కట్టలు తెప్పించినావు, కట్టలన్నీ ఆడబెట్టినావు ముసల్దానా. ఇంకెవరు వస్తలేరు. ఓ ముసల్దానా, ఇది ఎండిదో కాదు, కాదులే, ఇదైతే గోల్డ్ అనుకుంటా. అన్ని గట్టిగా పెట్టుకుని ముసలిది. అయ్యా
ముసలి బతికినట్టే ఉంది, మళ్ళీ సచ్చినట్టే లేదు ముసలి. ఇవన్నీ తీయదు. ఓ ముసలి సచ్చిందిలే. అమ్మా లేయమ్మా ముసల్లానా, లేయ ముసల్లానా, అమ్మో ఓ ముసల్లానా లేయే. చచ్చిపోయింది. నేను ఎంత ఏడ్చినా లేస్తలేదంటే చచ్చింది ముసలిది, ఖచ్చితంగా చచ్చింది ముసలి. అమ్మయ్య ముసలిదాని బంగారం అంతా దెబ్బేయచ్చు. సచ్చానలో చలపని దెబ్బేయచ్చు. చూస్తే వస్తుంది మొత్తం. ఇది ఒక్కటి లాస్ట్లో తీసుకుని వెళ్ళిపోతా. ముసల్దాన సాగు ముసల్దాన సాగు. నేను ఎంత టార్చర్ పెట్టినావే, 3,000 ఇవ్వాలా, 2,000 ఇవ్వాలా, 4,000 ఇలా టార్చర్ పెట్టి అన్నీ నాశనం చేసినావు. నీ వల్లనే నేను ఎంత చెడిపోయినా తెలుసా, ఎన్ని అప్పుల పాలైనా తెలుసా, నీ వల్ల ఎన్ని మాటల వల్ల నా ఛానల్లో పోగొట్టుకున్నా ముసల్దాన. సచ్చిన బాధ వచ్చినావు ఇవాళ. నాకు ఫుల్ సంతోషం ఉంది. నీ ఏడుపు నా మీద ఉండే తెలుసా ముసల్దానం. ఈ బంగారం మొత్తం ఎత్తుకొని పోతున్నా. గీత బట్టలు వేసుకొని ఇప్పుడు ఎవరి దాంట్లో పైన పోయి అక్కడ పోయి నరకంలో పోయి చేయిపో. బతికినట్టుందా? అమ్మో లేచేటట్టే ఉంది ఇప్పుడు. అమ్మా అమ్మా ఎప్పుడు లేచి అమ్మా. అయ్యో నువ్వు బతికి ఉన్నావా అమ్మా? నువ్వు చచ్చిపోయినావు అనుకున్నామ్మా నేను. అయ్యో నువ్వు చచ్చిపోయినావు అనుకున్నామ్మా నేను. సత్యన వాళ్ళకి ఫోన్ చేసినా. నేను చచ్చిపోతే నువ్వు దండేసేస్తావా? అయ్యో నువ్వు అంటే ముగ్గు దగ్గర నేను మంచి రాత్రి మొదటి టాబ్లెట్ వేసుకున్నాను, పడుకున్నాను అంటే దండ కూడా వేసేస్తావా నువ్వు? నువ్వు చచ్చిపోయినావని నాకు అప్పుడు చాలా సేపు ఉంటే లేపుతున్నా. ఇవేంటి ఉంగరాలు ఇవి? అయ్యో నాకు తెలియదమ్మా, నేను వచ్చేసరికి ఇట్లా ఉన్నాయమ్మా. అయ్య బాబా పులివెందులు వచ్చి డబ్బులు పెట్టాను ఇక్కడ. అయ్యమ్మో రాజు ఎంత పని చేసావు రాజు. డబ్బులే రాజు, ఉంగరాలే రాజు. తెలియదమ్మా నాకు, నిజంగా తెలియదమ్మా నాకు. నీ కర్రు మొక్కు, నీ దొంగ మొక్కు అమ్మ. నాకు ఇంటికాడ ఫోన్ వస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? ఎవరు లేకుండా నా రూమ్ లోకి వచ్చి దండ వేసావు, చేతులు లేవు, అక్కడ కట్టలు లేవు. ఏమైపోయినాయి? ఏమైపోయినాయి? చచ్చిపోయినావు అనుకుని ఒక కంటి సుక్కుందా? కంటి సుక్కుందా చెప్పు ఒకసారి. నా డబ్బులు ముందు డబ్బులే తీసుకోలేదమ్మా. నువ్వు నాటకాలు చేయకుండా ఏదన్నా ఉంటే మాట్లాడు, ఏదన్నా ఉంటే మాట్లాడు. కానీ అమ్మా నువ్వు ఏదన్నా ఉంటే మాట్లాడు అంతేగాని ఇవన్నీ నాకు తెలియదమ్మా. నువ్వు దొంగతనట్టు అందుకని ఇంటికి రా. నేను లోపల నాకు ఇది లేదమ్మా, చెట్టు లేదు. జేబులో ఏం లేదమ్మా, చూడు ఏం లేదు. చూడు జబ్బులో ఏం లేదమ్మా. ఇమ్మంటావా నువ్వు? ముందు నాకు ఇచ్చేస్తావు చెప్పవి. జబ్బులో ఏం లేదు. నేను ఎవరికి చెప్పను. ఉంగరాలు ఇచ్చేసావా తిన్నంగా వెళ్ళిపో, లేదు అంటే కేసు పెడతాను. నీ ఇష్టం. నేను అట్లా ఎప్పుడన్నా చేసినా? ఎప్పుడన్నా చేసినా? దండ ఎందుకు వేసావు? నువ్వు చచ్చిపోయినావు అనుకుని ఎంతసేపు లేపున వేసుకున్నా. నా రూమ్ లో నా ఇష్టం, నా ఇష్టం. మొత్తం టాబ్లెట్ వేసి పడుకున్నాను. ఇంత దొంగ నాటకాలు ఆడతావు నాకు తెలియదమ్మా. దొంగ నాటకం నువ్వు ఏవి? నాకు తెలియదమ్మా. నువ్వు నా మాట్లాడు పోలీస్ స్టేషన్ నడు. అందరం చేసినట్టు చేయకమ్మా. పోలీస్ స్టేషన్ కి నడు. ఎందుకు ఇచ్చి నీకు నాకు పోలీస్ నాటకం ఆడదామని నాటకం ఆడదాం చేసావా? అమ్మ కర్రోడ నువ్వు ఎప్పుడు నువ్వు దొంగ నాకు ఎప్పుడో తెలుసుదా? ఏం లేదమ్మా, ఒక నాటకం ఆడదామని అట్లా తీసుకున్నా. అయ్యమ్మయ్యో ఇవి నువ్వేమంటావు అని నేను అట్లా తీసుకున్నావా? వీడియో కోసం చేసినమ్మట. ఏంట్రా వీడియో కోసం చేసావా? వీడియో కోసం చేసిన నీ సామాన్యకి ఇచ్చిన కదా. ఒరే కర్రుడా ఎంత పని చేసావు రేపు పొద్దున అందరికి కంప్లైంట్ ఇవ్వకపోతే నన్ను అడుగు. ఇన్ని గాజులు దుబ్బెత్తావా, డబ్బు దుబ్బెత్తావా, ఉంగరాలు దుబ్బెత్తావా? యాక్టింగ్ చేసావా? అమ్మో నువ్వు నీ మీద ఎప్పుడు నాకు భయం. ఒంటరిగా రావద్దంటే ఈ మధ్య రోజు వచ్చేస్తున్నావు ఏంటా అనుకున్నాను. ఇది వీడియో కోసం పడి తీసుకోగా నీది ఉంగరాలు అన్ని ఇచ్చిన, బంగారాలు అన్ని ఇచ్చిన. అమ్మో వీడియో కోసం అంతే. ఏమన్నా మాయ మండిపోను. నాకెందుకమ్మా నీ అదే రా నన్ను బయటికి వెళ్ళి ఇప్పుడు ఏమన్నట్టు కూడా నువ్వు చంపేస్తావు నన్ను ఇప్పుడు. లేదమ్మా నాకెందుకమ్మా నీది చెప్పు. ఇక్కడే ఉండేది,
ఇక్కడ ఉండకి ఇక్కడ నా బొక్కలో ఉంది అసలు నువ్వు నా రూమ్ లోకి ఎవరు లేకుండా నువ్వు నా రూమ్ లోకి చచ్చిపోయినావు అనుకున్నామ్మా నేను. ఎదవేక్షన్ చేయకు ఎదవేక్షన్ లోకి నువ్వు చచ్చిపోయినావు అనుకుని నేను ఇది చేసుకున్నా. అయ్యమ్మో ఇవి అన్ని ఇత్తడి కదమ్మా, ఇవి బంగారు అవి. ఇవేంటి రాజు బంగారు కాకి ఏంటిది? ఇవి ఇత్తడివి, అవన్నీ ఇత్తడివి. అయ్యా పట్టాలు కూడా పెట్టేసుకున్నావా?